స్టోరీ. హీరో అంటే డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే రంగంలోకి దిగే వాళ్ళని మాత్రమే ఇప్పటి వరకు చూస్తుంటారు. కానీ ఆ కథానాయకుడే దర్శకుడిగా మారి రెండు విభిన్న పాత్రలు పోషిస్తే ఎలా ఉంటుంది? అజయ్ దేవ్గన్, అమీర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, బసెల్ జోసెఫ్, ఫర్హాన్ అఖ్తర్ ఇలా సౌత్ నార్త్ లో దర్శకులుగా మారిన హీరోలను చాలా మందినే చూసాం. ఇప్పుడు ఈ లిస్ట్ లో రామ్ పోతినేని కూడా యాడ్ అయిపోయారు. మరి ఇంకా ఎవరెవరున్నారనేది ఇప్పుడు చూద్దాం. అప్పట్లోనే నటరత్న ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి టాప్ స్టార్స్ యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ తోనూ సత్తా చాటారు. రచయిత, ఎడిటింగ్, నిర్మాతగాను తమ అభిరుచిని చాటుకున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ కూడా వీలున్నప్పుడల్లా తనలోని దర్శకుడిని బయటకు తీసి ప్రేక్షకులను అలరిస్తుంటారు. బాలయ్య తండ్రి ఎన్టీఆర్ నర్తనశాల టైటిల్ తో తన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నారు. తనతో పాటు సౌందర్య, శ్రీహరి, ఉదయ్ కిరణ్, శరత్ బాబు లాంటి ఇతర నటీనటులతో ప్రారంభించి కొంత షూటింగ్ కూడా జరిపారు. సౌందర్య అకాల మరణంతో ఆ ప్రాజెక్ట్ ఆపేశారు. 2020లో ఓటీటీ ద్వారా షూట్ చేసిన ఫుటేజ్ ని విడుదల చేశారు. అలాగే తన కెరీర్ లో కల్ట్ క్లాసిక్ అయిన ఆదిత్య 369 కి సీక్వెల్ గా తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఆదిత్య 999 మ్యాక్స్ తీస్తానని చెప్పారు బాలయ్య. హీరోగా డబుల్ హ్యాట్రిక్ కొట్టిన తర్వాత 7వ సినిమా జానీతో దర్శకుడిగా మారారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోయినా జానీ తనలోని టెక్నీషియన్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. డాడీతో పాటు పలు సినిమాల్లో యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలకు రచయితగాను పనిచేశారు. జేడి చక్రవర్తి హీరోగా పలు సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. 2002లో దుర్గా అనే హిందీ మూవీతో డైరెక్టర్ గా మారారు. తెలుగులో జగపతి బాబుతో చేసిన హోమం, సిద్ధం లాంటి సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్నారు. మనీ మనీ మోర్ మనీ, ఆల్ ది బెస్ట్ తర్వాత డైరెక్షన్స్ కి దూరంగా ఉంటున్న జేడి రీసెంట్ గా గాయపడ్డ సింహం మూవీతో యాక్టర్ గా రీఎంట్రీ ఇచ్చారు. 150కి పైగా సినిమాల్లో హీరోగా అలరించిన యాక్షన్ కింగ్ అర్జున్ కూడా దర్శకుడిగా మెప్పించారు. మదర్ టంగ్ కన్నడతో పాటు తమిళ్, తెలుగులోనూ స్టార్డమ్ తెచ్చుకున్నారు ఆయన. 1992లో కాలీవుడ్ మూవీ సేవకంతో డైరెక్టర్ గా మారారు. తర్వాత కన్నడ, తమిళంలో ఎక్కువగా డైరెక్షన్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన సీతాపయనంతో తెలుగులో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీతో చిన్న కుమార్తె ఐశ్వర్యను కథానాయికగా పరిచయం చేశారు. అలాగే మేనల్లుడు ధ్రువ్ సర్జాతో పాటు తను కూడా ఓ కీలక పాత్రలో కనిపించారు అర్జున్. కాలీవుడ్ తో పాటు బాలీవుడ్, టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విలక్షణ నటుడు ధనుష్. లిరిసిస్ట్, సింగర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ గా తన అభిరుచిని చాటుకున్న ధనుష్ సార్తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. పా పాండి మూవీతో దర్శకుడిగా మారారు. రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా, ఇడ్లీ కొట్టు లాంటి సినిమాలతో దర్శకుడిగాను ఆకట్టుకున్నారు ధనుష్. తను నటించే ప్రతి సినిమాలోనూ రైటింగ్ లో పాల్గొని కథా కథనాలతో కట్టిపడేస్తుంటారు టాలెంటెడ్ యాక్టర్ అడివిశేష్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విభాగంలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశారు శేష్. కెరీర్ స్టార్టింగ్ లో కర్మ, కిస్ అనే 2 సినిమాల్లో తనే హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేశారు అడివిశేష్. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో తమిళంతో పాటు తెలుగులోనూ హ్యాట్రిక్ కొట్టారు యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్. నయనతార భర్త విఘ్నేష్, శివన్ డైరెక్షన్స్ లో చేసిన ఎల్ఐకే మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. హీరో కంటే ముందు జయం రవి హీరోగా కోమలి అనే మూవీతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. హీరోగా ఇంట్రడ్యూస్ అయిన లవ్ టుడే మూవీని తనే డైరెక్ట్ చేశారు. రియల్ స్టార్ ఉపేంద్ర గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తన విజన్, ఐడియాలజీ అన్మ్యాచబుల్ అసలు. కన్నడ, తెలుగు, తమిళంలో నటుడిగా ఆయన క్రేజే వేరు. రచయిత, సింగర్ అండ్ డైరెక్టర్ గాను మల్టీ టాలెంటెడ్ చూపించారు ఉప్పి. ఓం, ఏ, ఉపేంద్ర, సూపర్, ఉప్పి 2, యుఐ లాంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు ఉపేంద్ర. కాంతారాతో వరల్డ్ వైడ్ గుర్తింపు సంపాదించుకున్నారు యాక్టర్, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. కన్నడ నాట నటుడిగానే కాకుండా రిక్కీ, కిరిక్ పార్టీ లాంటి సినిమాలతో ఆకట్టుకొని కాంతారా లాంటి పాన్ ఇండియా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ సత్తా చాటారు విశాల్. నటుడు, నిర్మాతగా పలు సూపర్ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. మకుటం అనే కాలీవుడ్ మూవీతో డైరెక్టర్గా మారారు. సూపర్ గుడ్ ఫిలిం సంస్థలో లెజెండరీ ప్రొడ్యూసర్
ఆర్బి చౌదరి నిర్మిస్తున్న 99వ సినిమా ఇది. ఇటీవలే చౌదరి కాలం చేశారు. దీంతో పాటు మిస్కిన్ డైరెక్ట్ చేసిన డిటెక్టివ్ కి సీక్వెల్ గా తన దర్శకత్వంలో డిటెక్టివ్ 2 కూడా చేయబోతున్నారు విశాల్. రీసెంట్ గా ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా దర్శకుడిగా మారబోతున్నట్లు ప్రకటించారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ మీద రామ్ సోదరుడు కృష్ణ నిర్మిస్తున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకాతో లిరిసిస్ట్ అండ్ సింగర్ గా టాలెంట్ చూపించిన రామ్ తన 23వ సినిమాకి తానే దర్శకత్వం వహించనున్నారు. అవసరాల శ్రీనివాస్ అష్టాచెమ్మతో లీడ్ యాక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు. తక్కువ టైంలోనే యాక్టర్, రైటర్ అండ్ డైరెక్టర్ గా తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. డైలాగ్స్ రాయడంలో, ఫీల్ గుడ్ స్టోరీస్ ని స్క్రీన్ మీదకు తీసుకురావడంలో శ్రీనివాస్ ది డిఫరెంట్ స్టైల్. బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర, హాలీవుడ్ ఫిల్మ్ అవతార్, ది వే ఆఫ్ వాటర్ సినిమాలకు తెలుగు వర్షన్లో డైలాగ్స్ రాశారు అవసరాల. ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ లో విలన్ గా అలరించిన ఆర్ పార్థిబన్ తమిళంలో పలు సినిమాలు డైరెక్ట్ చేశారు. కరుణాస్ కొడుకు కెవిన్ యూత్ మూవీతో హీరో కమ్ డైరెక్టర్ గా అలరించారు. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్న ఆ ఇంట్లో అనే హర్రర్ ఫిల్మ్ తో ఆకట్టుకోగా, బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో ఆర్టిస్ట్ వెంకట్ చంద్ర, డేగల బాబ్జీ తీశారు. రక్షిత్ శెట్టి కూడా డైరెక్షన్ వైపు టర్న్ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన నాని తండ్రి వద్ద దర్శకత్వ శాఖలో మెలకువలు నేర్చుకున్న అల్లరి నరేష్ కూడా వీలు చూసుకొని మెగాఫోన్ చేపడతామని పలు సందర్భాల్లో చెప్పారు. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.